శుభోదయం. ఇది మే 18, 2024. దేవుడు ఒక ప్రవక్తను పంపినప్పుడు మీరు ఆయన మాటలను వినడానికి నిరాకరించినప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతాడు ఎందుకని. ఒక రాజు తాను బ్రతుకుతానా లేదా అని ఆశ్చర్యపోయాడు. కాబట్టి తాను చేయవలసిన దానికి మరియు వెళ్ళవలసిన దానికి బదులుగా మరియు ఆ దేశంలోని ప్రవక్తను సంప్రదించడానికి బదులుగా అతను కొంతమంది దూతలను ఎక్రోను దేవుడైన బెల్జెబూబు అనే దెయ్యము సోద చెప్పు వాడి దగ్గరకు అతను జీవించబోతున్నాడా లేదా అని విచారించడానికి వారిని పంపాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రజలుగా దేవుణ్ణి విశ్వసించే ప్రజల మీద రాజుగా ఉన్న ఇంకా వారి స్వంత నాయకుడు తాను సంప్రదించాల్సిన విషయం కాకుండా వేరే దాన్ని సంప్రదించడం ఎంత చెడు విషయం చూసారా. అతనికి చట్టాలు తెలుసు, బోధకులున్నారు, దేశంలో సంఘాలున్నాయి మరియు ప్రభు వాక్యాన్ని కలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు. కానీ ప్రవక్తను సంప్రదించడానికి బదులుగా రాజు అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నాడు. బ్రదర్ బ్రెన్హామ్ ఇలా అన్నారు, ఈ రోజు విషయం కూడా అదే, మనకు అది కావాలి, ఆ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. మరియు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు ఆయన నుండి దూరంగా వెళ్తారు. మరియు నేను గత రాత్రి మాట్లాడుతున్నట్లుగా ఆ ప్రజలు ఆయన వద్దకు తిరిగి రావడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇస్తాడు మరియు ప్రజలు అలా చేయడానికి నిరాకరిస్తారు. అప్పుడు దేవుడు అడుగుతాడు ఎందుకని, ఆయన ఎప్పుడు మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. కాబట్టి ఆయన ఒక మార్గం ఏర్పాటు చేసినప్పుడు మనం దానిని చేయడానికి నిరాకరిస్తే అప్పుడు మనం ఎందుకు చేయలేదని ఆయన అడుగుతాడు. నేను ఎందుకు చేయలేదు అని తీర్పు సమయంలో ఆయన నన్ను అడిగే వరకు వేచి ఉండటం కంటే నేను దానిని ఇక్కడ పరిష్కరించుకుంటాను. కొంతమంది మానవుల పాపములు వారి ముందు వెళ్తాయి, ఇతరులు అనుసరిస్తారు. నాది నా ముందు వెళ్ళాలని ఉంది, పాపాలను ఒప్పుకున్నాను, ఆపై నేను ఆ సమయం వచ్చినప్పుడు సరిగ్గా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మన సహోదరుడు మరియు దేవుని ప్రవక్త, దేవుని కృప ద్వారా మనకు పంపబడినవాడు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ప్రియమైన టేపు కుటుంబమా, నా భావం ఏదనగా నా కుటుంబమై ఉన్న మీరు మరియు ఎక్కడైతే మన టేపులు వెళ్తాయో అక్కడ బయట ప్రపంచంలో ఉన్న కుటుంబం అది మనమే. ప్రవక్త యొక్క టేపు కుటుంబం ప్రపంచమంతటా చెదిరి ఉన్న ఆయన యొక్క పిల్లలను, ఆయన చేత క్రీస్తునకు కనబడిన వారము. ఈ అంత్యదినములలో తండ్రి ఎవరికైతే స్వయంగా తనను గూర్చిన ప్రత్యక్షతను ఇచ్చాడో అట్టివారము. ఈ దినములలో ఏదో ఒక రోజు నేను వారందరినీ సమకూర్చాలని కోరుచున్నాను. చూడండి, తండ్రి సమకూర్చుతాడు మరియు పిదప మనము ఇక ఎంత మాత్రము తిరగవలసిన అవసరం లేని ఒక గృహమును కలిగి ఉంటాము. నేను వారందరినీ సమకూర్చగోరుచున్నాను. అది సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నది. ఈ వర్తమానం ఆయన వాక్యము ఈ టేపులు సరిగ్గా దానినే చేయుచున్నది. వధువునంతయు సమకూర్చుతూ ప్రపంచమంతటి నుండి మనలను ఒకటిగా ఐక్యము చేయుచున్నది. ఆయన యొక్క వధువును సమకూర్చగలిగేది ఆయన యొక్క స్వరము తప్ప, టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము తప్ప మరేదీ లేదు. మరియు మీరు ఆత్మతో నింపబడినప్పుడు నేను ఎరిగి ఉన్నట్టు అత్యుత్తమైన గురుతులలో ఒకటి ఏమిటంటే మీరు క్రీస్తుతో ఎంతగానో ప్రేమలో ఉంటారు మరియు ఆయన చెప్పే ప్రతి మాట సత్యమని నమ్ముతారు. చూసారా, మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు అన్నటకు సాక్షాధారం అదే. మరియు మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మరియు ఓ మై ప్రతిదీ ముందున్న విధానం నుండి చూసారా భిన్నముగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ అనగా అదియే. మన హృదయములు, మనస్సులు మరియు అంతరాత్మలు ఆనందము, ప్రేమ మరియు ప్రత్యక్షతతో ఎంతగానో నిండి ఉన్నవి. మనము అసలు ఓరకుండలేకపోతున్నాము. మనము వినే ప్రతి వర్తమానము ఇంకా ఎక్కువ ప్రత్యక్షతను తీసుకుని వస్తుంది. మనం ఎవరమన్నది మనము చూస్తున్నాము మరియు ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తంలో ఉండటకు మనం ఏమి చేయవలనది చూస్తున్నాము. దేవుడు మన హృదయములలో పెట్టిన దాని నుండి మనలను కదిలించేది ఏదీ లేదు. నేను నొక్కడమే ఈ దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే ఉన్నది. అంచనా వేయడం అనేది లేదు, నిరీక్షించడం అనేది లేదు.
పరిశుద్ధాత్మను ఈ విధంగా ప్రశ్నించడం అనేది లేదు. నేను కేవలం ఇప్పుడే విన్నది సత్య వాక్యమేనా, దానిని నేను వాక్యంతో సరిచూసుకోవాల్సి ఉన్నదా? మనం అట్లు కాదు. టేపులలో మనం వినేది వాక్యమై ఉన్నది. టేపులలో మనము విని ఆ వాక్యమే వధువునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని స్వయంగా పరిశుద్ధాత్మ చేత అగ్నిస్తంభం చేత నిర్ధారించబడిన ఏకైక వాక్యమై ఉన్నది. ఎవరైనా మనకిట్లు చెప్పవచ్చు. అభిషేకించబడిన వాక్యం కాకుండా కేవలం సహోదరుడు బ్రహ్మం ద్వారా మాట్లాడటమై ఉన్న అనేక విషయాలు టేపులలో చెప్పబడ్డాయి. అది కేవలం మానవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ మనలను వాక్యం వద్దకు మరియు కేవలం సహోదరుడు బ్రహ్మం గారు మాట్లాడుచున్న వాటి వద్దకు నడిపించాడు. అయితే మనకు అలా కాదు. ప్రవక్త దేనిని మర్చిపోవద్దని మనకు చెప్పాడు. మనము కేవలం దానినే నమ్ముతాం. మీరు ఎన్నడూ ఆ వాక్యంను మర్చిపోవద్దని నేను కోరుచున్నాను. మోషే చెప్పిన దానిని దేవుడు కనపరిచాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము మోషేలో ఉన్నది. ప్రవక్త చెప్పిన దానిని మనం ఎన్నడూ మర్చిపోం మరియు మనము దాన్ని నమ్ముతాం. ఏలైనగా అది ఇనుప పోగరుతో మన హృదయముల మీద చెక్కబడినది. టేపులలో ఆయన ఏదైతే చెప్పాడో దేవుడు దానిని గనపరిచాడు మరియు మనము దాన్ని నమ్ముచున్నాము. కూర్చొని మరియు దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడుటను వినడం కంటే గొప్ప ఘనత ఏదీ లేదు. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయప్పుడు ఆయన తన వధువుతో మాట్లాడుచు మరియు ప్రశ్నలకు జవాబులు ఇస్తుంటాడు. 64-08-30 ఈ ప్రశ్నలు మరియు జవాబులు 4. మీరు మాతో ఐక్యమవుటకు మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది మీరెన్నడూ పశ్చాత్తాపపడలేనట్టి ఒక నిర్ణయమై ఉన్నది. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. మీకు ప్రశ్నలు ఉండినట్లయితే బ్రదర్ బ్రెన్హామ్ టాబర్నకల్కు రాయగలరు ఈమెయిల్ ద్వారా bt@brenham.org మరియు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ను అడగగలరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మరియు షలోమ్.